వెల్కమ్ టు అగ్మార్క్స్. ఈరోజు మనం వీడియోలో రైతు విత్తనం వేసే దగ్గర నుంచి దిగుబడి చేతికొచ్చి పంట లాభాలను చూసే వరకు వరి పంట ముఖ్యంగా ఏ దశలుంటాయి, ఎన్ని పరిణామాలుంటాయి, ఇవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో చూద్దాం. ముఖ్యంగా వరి పంట పరిచయం చూస్తే వరి పంట మన భారతదేశంలో చాలా ముఖ్యమైన ఆహార పంట. మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు రోజు అన్నం తింటూ ఉంటారు. మనకి ఈ విషయం తెలిసిందే. అందుకే ఈ పంటకు చాలా ప్రాధాన్యం ఉంది. రైతులకు మంచి ఆదాయం ఇచ్చే పంట అని కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. వరి గింజలతో వండుకునే అన్నం మన ఆరోగ్యానికి చాలా మంచిది కనుక కోట్లాది మంది ఈ ధాన్యం మీద ఆధారపడతారు. ఇక వరి కోత అయిన తర్వాత మిగిలే గడ్డి లేదా పసర, గింజల తోలు, పొడి వంటి ఉప ఉత్పత్తులు పశువులకు మేతగా మంచి పోషకాహారంగా ఉపయోగపడతాయి. వరి ఎక్కువగా సాగయ్యే రాష్ట్రాలు ఏవి అని చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో వరి ఎక్కువగా సాగు జరుగుతోంది. ఇక వరి పంట కాలం ఎలా ఉంటుంది అని చూస్తే వరి పంటను పండించేందుకు ప్రాంతం అనుగుణంగా 3 సార్లుగా సాగు చేస్తారు. మొదటి పంటగా సార్వా పంటను జూన్ నుండి నవంబర్ వరకు పండిస్తారు. ఇక రెండో పంటగా దాళ్వా పంటను నవంబర్ నుండి మార్చి వరకు సాగు చేస్తారు. ఇక మూడో పంటగా మార్చి నుండి మే వరకు సాగు చేసే పంటను వేసవి పంట అని అంటారు. ఇక వాతావరణ పరిస్థితులు మరియు నీటి లభ్యతను బట్టి రైతులు వరి పంటను 3 కాలాల్లోనూ సాగు చేస్తారు. వాతావరణ పరిస్థితుల విషయానికి వస్తే వరి బాగా పెరిగేందుకు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత అవసరమవుతుంది. ఇక మొలక వేయడానికి కనీసం 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కావాల్సి ఉంటుంది. ఎక్కువ వేడి అంటే 35 డిగ్రీల సెంటీగ్రేడ్కి పైగా ఉన్నట్టయితే మొక్కలు నెమ్మదిగా పెరగటం అనేది మనం గమనించవచ్చు. వరి పంటకు సుమారు 100 నుంచి 200 సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది అవసరం పడుతుంది. వరి నీటిలో నానుతూ పెరిగే పంట కాబట్టి నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు నీరు నిల్వ ఉండే పద్ధతిలో సాగు చేసుకుంటే వరి పంటకు చాలా మంచిది. ఇక వాతావరణంలో 60% నుండి 80% వరకు తేమ శాతం ఉన్నప్పుడు పంట బాగా ఎదుగుతుంది. తడిగాలులు ఉన్న ప్రాంతాలు వరి సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక పంట పెరుగుదల దశలు అనేవి చూస్తే వరి సాగుకు సుమారు 120 నుండి 170 రోజుల్లో జరుగుతుంది. ఈ రోజుల వ్యవధిలో పంట అనేక దశల్లో మారుతుంది. ఒక్కో దశకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఇక ఆ ప్రత్యేక లక్షణాలు ఏవి, అవి ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటి దశ విత్తనం మొలకెత్తే దశ. ఈ దశలో మంచి నాణ్యత కలిగిన విత్తనాలను 24 గంటలు నీటిలో నానబెట్టి ఆ తర్వాత 24 గంటలు తడిగడ్డలపై ఉంచాలి. మొలకలు 2 నుండి 3 మిల్లీమీటర్ల వరకు వచ్చాక నర్సరీలో వేయాలి. మొలక వేగంగా రావాలి అంటే ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండేలాగా చూసుకోవాలి. ఈ దశ సాధారణంగా నాటిన తర్వాత మొదటి 7 రోజులు ఉంటుంది. ఇక రెండవది నర్సరీ దశ. విత్తనం మొలకెత్తాక 7 నుండి 20 రోజుల వరకు ఈ దశ ఉంటుంది. ఈ దశలో పిళ్ల పురుగులు, తెగుళ్ళు వస్తే వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ దశలో మొక్కలు నాటు కోసం సిద్ధమవుతాయన్నమాట. ఇక మూడవది నాటు దశ అనగా ట్రాన్స్ప్లాంటింగ్ స్టేజ్. 20 నుండి 30 రోజుల వయసు వచ్చిన మొక్కలను పొలాల్లో నాటాలి. 2 నుండి 3 మొక్కలను ఒకచోట నాటడం వల్ల అవి బాగా పెరుగుతాయి. వరసల మధ్య 20 x 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ దశలో పొలాన్ని తడిగా ఉంచటం చాలా అవసరం. ఇక నాలుగవది పొత్తికల దశ. ఈ దశ 30 నుండి 50 రోజుల మధ్య ఉంటుంది. మొక్కలు వేగంగా ఎదిగి ఒక్కో మొక్క నుండి అనేక కొమ్మలు వస్తాయి. ఈ దశలో కలుపు తీయటం చాలా అవసరం. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఐదవది కాండం పొడవుదల దశ. ఇది 50 నుండి 65 రోజుల మధ్య వచ్చే ఈ దశలో మొక్క పొడవుగా పెరుగుతుంది. నీటి సరఫరా 5 నుండి 7 సెంటీమీటర్లు అవసరమవుతుంది. ఈ దశలో కొన్ని ఫంగల్ రోగాలు రావచ్చు కాబట్టి మైల్డ్ ఫంగిసైడ్ స్ప్రే చేయటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక ఆరోది పానికిల్ ప్రారంభ దశ.
ఈ దశ 65 నుండి 75 రోజుల మధ్య వస్తుంది. ఈ సమయంలో పానికిల్ అంటే పువ్వు భాగం మొక్కలో అభివృద్ధి చెందుతుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు అవసరమవుతాయి. నీటి స్థాయిని తగ్గించకుండా నిలిపి ఉంచాలి. మొక్క బలంగా ఉండేలా చూసుకోవాలి. ఇక 7వది బూటింగ్ దశ. ఇది 75 నుండి 85 రోజుల మధ్య వచ్చే ఈ దశలో పానికిల్ కాండంలో కనిపిస్తుంది, కానీ బయటకు రావటం జరగదు. మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. తెగుళ్ల వల్ల నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 8వది పువ్వు దశ. 85 నుండి 95 రోజుల మధ్య పువ్వులు బయటకు వచ్చి పరాగ సంపర్కం జరుగుతుంది. ఈ సమయంలో గాలిలో తేమ చాలా అవసరం. తక్కువ తేమ లేదా అధిక ఉష్ణోగ్రతలు ఉండకుండా చూసుకోవాలి. మంచి పువ్వుల ఉత్పత్తికి వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఇక 9వది గింజ నింపే దశ. 95 నుండి 110 రోజుల మధ్య గింజల్లో పోషక పదార్థాలు నింపబడతాయి. ఈ దశలో మంచి ఎరువులు ఇవ్వటం చాలా మంచిది. అందువల్ల గింజలు బరువుగా, అలాగే చాలా నాణ్యంగా తయారవుతాయి. పొలం తడిగా ఉంచాలి, కానీ అధిక నీరు ఇవ్వకూడదు, లేదంటే శిలీంధ్రాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక 10వది గింజ పరిపక్వ దశ. 110 నుండి 125 రోజుల మధ్య గింజలు కాషాయ రంగుకు మారతాయి. ఇది కోతకు ముందు దశగా మనం గమనించుకోవచ్చు. వర్షం లేకుండా పొడి వాతావరణం ఉంటే చాలా మంచిది. కోతకు సుమారు 7 రోజుల ముందు పొలానికి నీరు నిలిపివేయాలి. గింజల తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక 11వది కోత దశ. 125 నుండి 135 రోజుల మధ్య కోత అనేది మనం చేసుకోవచ్చు. గింజల్లో తేమ శాతం 20 నుండి 22% ఉన్నప్పుడు కోత అనేది ప్రారంభించాలి. ఎంచుకున్న వరి రకాన్ని బట్టి, అంటే దీర్ఘ రకాలకు, మధ్యస్థ రకాలకు, స్వల్ప రకాలకు ప్రతి వృద్ధి దశలో ఉండే రోజులు మారుతూ ఉంటాయన్నమాట. ఇక వరి రకాలు, ఎలాంటి రకాలు ఎంచుకోవాలి అంటే ప్రతి ప్రాంతానికి, భూమికి, వాతావరణానికి తగిన వరి రకాలు వేరువేరుగా ఉంటాయి. అలాగే పంట కాలాన్ని బట్టి కూడా వేరే రకాలు అవసరమవుతాయి. అందుకే రైతులు తమ భూమి పరిస్థితిని, నీటి లభ్యతను, ఎండ, వర్షాలను బట్టి సరైన వరి రకం ఎంచుకోవాల్సి ఉంటుంది. వరి పంటలో చాలా రకాల బియ్యాలున్నాయి. ఇవి గింజల ఆకారం, రంగు, వాసన, సాగు రోజులు, భూమి రకాన్ని బట్టి వేరువేరుగా ఉంటాయి. ముఖ్యంగా కనిపించే వరి రకాలేంటో మనం ఒక్కసారి చూస్తే, వరి గింజల ఆధారంగా అయితే 3 రకాలుగా మనం చూడొచ్చు. 1 సన్నగింజ బియ్యం, 2 మధ్యస్థ బియ్యం, 3వది దొడ్డు గింజ బియ్యం. ముందుగా సన్నగింజ బియ్యం చూస్తే ఈ బియ్యం చిన్నగా, మృదువుగా, ఎక్కువ రుచిగా ఉంటుంది. ఇవి ఎక్కువగా రోజువారీ వంటలకు మనం వాడుతూ ఉంటాం. ఉదాహరణకు సోనా మసూరి, అంబే మెహర్ లాంటివి. ఇక మధ్యస్థ గింజల వరి కొద్దిగా అతుకులాగా ఉండే గింజలతో ఉంటుంది. ఉదాహరణకు జీరా, సంప ఈ రకాలు. ఇక 3వది దొడ్డు గింజల వరి, పొడవైన గింజలతో వండిన తర్వాత విడివిడిగా ఉంటుంది. ముఖ్యంగా బాస్మతి, IR64 వంటి రకాలు ఈ రకం వరికి చెందినవన్నమాట. ఇక రంగు ఆధారంగా వరి రకాలను తెల్ల బియ్యం, ఎర్ర బియ్యం, కలుపు బియ్యం, దీన్నే బ్రౌన్ రైస్ అని కూడా అంటాం, మరియు నలుపు బియ్యంగా వర్గీకరిస్తారు. ఇక తెల్ల బియ్యంలో శుద్ధి చేసిన గింజలు ఉంటాయి. ఇక ఎర్ర బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదాహరణగా మట్టా రైస్, కేరళలో వాడే మట్టా రైస్ని మనం తీసుకోవచ్చు. ఇక బ్రౌన్ రైస్లో బయట పొట్టు మాత్రమే తీసేస్తారు, కానీ లోపలున్న ఊక పొర అనగా బ్రాన్ అలాగే ఉంటుంది. అందువల్ల దీనిలో పీచు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొద్దిగా గోధుమ రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్లాక్ రైస్, దీన్ని చక్హౌ అనే మణిపూర్లో ప్రాచుర్యం కలిగిన రకం అన్నమాట. ఇక ప్రతి రకానికి తగిన వాతావరణం అనేది ఉంటుంది. కాబట్టి మంచి దిగుబడి కోసం సరైన రకం విత్తనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా సాగు చేసే కొన్ని వరి రకాల గురించి మనం ఇప్పుడు చూస్తే, మొట్టమొదటిది BPT 5204, దీన్నే సాంబా మసూరి అనొచ్చు. ఇది 1986లో విడుదలైన ఈ రకం ఖరీఫ్ మరియు రబీ కాలానికి చాలా అనువైనది. పంట కాలం 135 నుండి 150 రోజులు ఉంటుంది. ఇక దిగుబడి విషయానికి వస్తే 4 టన్నులు 1 హెక్టార్కి ఇస్తుందన్నమాట. అధిక దిగుబడి కలిగిన రకం అని చెప్పుకోవచ్చు. ఇక సన్నబియ్యం అన్నం మృదువుగా ఉండి రుచిగా కూడా ఉంటుంది. ఇక మెతుకులు ఒకదానికొకటి అస్సలు అతుక్కో. ఇక రెండోది MTU 1010, కాటన్ దొర సన్నాలు అనొచ్చు.
ఈ MTU 1010 రకం 1999లో విడుదలైన ఎడగురు ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది సుమారు 120 రోజుల్లో పంటను చేతికి అందిస్తుంది. ఇక దిగుబడి అయితే సుమారుగా 3.2 టన్నులు ఒక హెక్టార్కి ఇస్తుంది. భరిస్ట్ 2.5 టన్నులు రబీ ఉంటుంది. ఇక సుడిదోమ, అగ్గి తెగుళ్లకు కొంతవరకు నిరోధక ఉంది. గింజ పొడవుగా సన్నగా ఉంటుంది. ఎగుమతులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మూడవది RNR 11718. ఇది 2021లో విడుదలైన వరి రకం. ఈ సుమారుగా 140 రోజుల్లో పంట చేతికొస్తుంది. గింజలు సన్నగా ఉండి BPT 5204తో పోలిస్తే కొద్దిగా లావుగా ఉంటాయి. అన్నం నాణ్యత బాగా ఉంటుంది. ఈ రకం అగ్గి తెగులు, జెండాకు తెగులు, పొట్టకుళ్ళు తెగులు, సుడిదోమ, కాండం తొలుచు పురుగులకు కొంతవరకు ప్రతిఘటన చూపిస్తుంది. ఇక చౌడు నేలల సాగుకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నాణ్యమైన బియ్యం కావాలనుకునే రైతులకు ఇది మంచి ఎంపిక. ఇక నాలుగవది తెలంగాణ సోనా RNR 15048. తెలంగాణ సోనా వరి రకం అన్ని రకాల నేలలకు అనుకూలంగా ఇరిగేటెడ్ పద్ధతిలో సాగు చేయవచ్చు. ఇది ఖరీఫ్, రబీ కాలాల్లో 120 నుండి 125 రోజుల్లో పక్వానికి వస్తుంది. సగటు దిగుబడి హెక్టారుకు 5.6 నుండి 6.6 టన్నులు ఇస్తుంది. ఇక షుగర్ ఫ్రీ గుణం, సన్నగింజల నాణ్యత, మంచి వాసన, వండదగిన బియ్యం వల్ల మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుంది. ఇక బ్లాస్ట్, షీట్ రాట్ వ్యాధులకు నిరోధకత ఉండే ఈ రకం నాన్ షార్టరింగ్ వెరైటీగా రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. ఇక ఐదవది JGL 1798. దీన్ని రాజేంద్ర అని కూడా అంటాం. ఈ వరి రకం సుమారు 135 నుండి 140 రోజుల్లో పక్వానికి వస్తుంది. ఈ రకం ఉల్లికోడు మరియు అగ్గి తెగులు వంటి ప్రధాన చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే గుణం కలిగి ఉంటుంది. సన్నగా ఉండే గింజలతో మంచి నాణ్యత గల బియ్యాన్ని అందిస్తుంది. ఈ రకం ఎకరాకు సగటుగా 28 నుండి 30 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఇక ఆరోది KNM 118. కూనారం సన్నాలు అంటారు. ఈ రకం 130 నుండి 140 రోజుల్లో పక్వానికి వస్తుంది. ఈ రకం సుడిదోమ మరియు అగ్గి తెగులు వంటి వ్యాధులను తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది. ఇక ఎకరాకు సగటుగా 28 నుండి 30 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుందని చెప్పచ్చు. ఇది సన్నగా ఉండే బియ్యంతో మంచి వాసన కలిగి, రుచి కలిగి ఉండటంతో పాటు వ్యాధుల నిరోధకత ఉన్న రకం కావడంతో మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఏడవది DRR ధాన్ 44. ఈ వరి రకం సుమారుగా 115 నుండి 120 రోజుల్లో పండుతుంది. ఇది పేలుడు వ్యాధికి మంచి నిరోధకత కలిగి ఉంటుంది. ఆకుముడత, మొక్కల తొట్టి వంటి ఇతర వ్యాధులకు మధ్యస్థ నిరోధకత కలిగి ఉంటుందని చెప్పచ్చు. ఇది పునరుత్పత్తి దశలో తక్కువ నీటిని తట్టుకొని పోషకాలను బాగా వినియోగించుకుంటుంది. ఇక తక్కువ కాలంలో అధిక దిగుబడి కోరే రైతులకు ఇది మంచి రకం అని చెప్పచ్చు. ఇక ఎనిమిదవది MTU 1060. దీన్నే ఇంద్ర రకం అంటాం. ఇక ఈ రకం అయితే సుమారుగా 150 నుండి 155 రోజుల్లో పక్వానికి వచ్చే దీర్ఘకాల పంట రకం అని చెప్పాలి. ఈ రకం సుడిదోమ, అగ్గి తెగులు మరియు ఎండకు సంబంధించిన తెగుళ్లను కూడా చాలా సమర్థవంతంగా తట్టుకోగలదు. ఎత్తు ఎక్కువగా పెరిగినా కూడా కాండం దృఢంగా ఉండటం వలన పంట నేలకు పడిపోకుండా ఉంటుంది. అయితే నత్రజని ఎరువులు అధికంగా వాడినప్పుడు పొలం తడి లేకపోతే గాలులకు పంట నేలకూలే ప్రమాదం ఉంటుంది. ఈ వరి రకం ఎకరాకు సగటుగా 28 క్వింటాళ్ల వరకు దిగుబడిస్తుంది. దీర్ఘకాల సాగుకు అనుకూలమైన ఈ రకం రైతులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇక తొమ్మిదవది WGL 32100. వరంగల్ సన్నాలు అంటారు. ఇక ఈ రకమైతే సుమారుగా 135 రోజుల్లో పక్వానికి వచ్చే మధ్యకాల వరి రకం. ఈ రకం గింజలు సాంబా మసూరి వడ్లను పోలి ఉంటాయి. మంచి నాణ్యత కలిగిన సన్న గింజల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇక ముఖ్యంగా ఉల్లికోడు వంటి ప్రధాన వ్యాధిని సమర్థవంతంగా తట్టుకునే గుణం ఈ రకానికి ఉందని చెప్పుకోవాలి. ఈ రకం వరి ఎకరాకు సగటుగా 28 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఇక రైతుల ప్రాంతానికి తగిన నాణ్యమైన వరి రకాలను ఎంచుకొని మంచి పద్ధతుల్లో గనక సాగు చేస్తే మంచి దిగుబడి, అధిక ఆదాయం పొందగలుగుతారు. ఇక వరి విత్తన శుద్ధి ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి చూస్తే, విత్తనాలు నాటే ముందు శుద్ధి చేయాలి. అలాగే మంచి మొలకల కోసం 50% ఉప్పు నీటి ద్రావణం అంటే 25 లీటర్ల నీటిలో 1 కిలో ఉప్పు వేసి తయారు చేసి అందులో విత్తనాలను వేయాలి.
తేలిపోయిన గింజలను అలాగే దెబ్బతిన్న గింజలను తీసివేసి మిగిలినవన్నీ శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఇవి 24 గంటల పాటు మంచినీటిలో నానబెట్టి మళ్ళీ 24 గంటలు తడిగుడ్డలో పెట్టాలి. ఇలా చేస్తే మంచి మొలకలు వస్తాయి. ఇక ఆ తర్వాత నిద్రావస్థను తొలగించాలి. కొత్తగా కోసిన వరి విత్తనాలను వెంటనే వాడాలి అంటే వాటిలో ఉండే నిద్రావస్థను తొలగించాలి. ఇలా చేయటం వల్ల మొలక శాతం పెరుగుతుంది. ఇందుకోసం 1 లీటర్ నీటిలో తక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకు 6.3 మిల్లీలీటర్లు లేదా విజేత వంటి ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకు 10 మిల్లీలీటర్ల గాఢ నత్రిక్ ఆమ్లం అనగా నైట్రిక్ యాసిడ్ను కలపాలి. ఆ నీటిలో ఈ విత్తనాలను 24 గంటలు నానబెట్టి ఆ తర్వాత మరో 24 గంటలు మండి కట్టాలి. ఇలా చేసినప్పుడు విత్తనాలు త్వరగా మొలుస్తాయి. ఇక ఆ తర్వాత వరికి అనువైన నేలలేవో మనం ఒక్కసారి చూస్తే వరి పంటకు ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. కాబట్టి నీటిని నిలుపుకునే నేలలైతే చాలా మంచిది. బంక నేలలకు నీటిని ఎక్కువసేపు నిలుపుకునే శక్తి ఉండటం వల్ల బంక నేలలు వరి పంటకు చాలా బాగా సరిపోతాయి. అలాగే ఒండ్రు నేలలు కూడా వరి సాగుకు అనువుగా ఉంటుందని చెప్పచ్చు. ఇక ఆమ్లస్థాయి ఎక్కువగా ఉన్న నేలల్లో దిగుబడి అధికంగా ఉంటుంది. ఇక వరి విత్తే పద్ధతులు ఒక్కసారి చూస్తే వరి సాధారణంగా నర్సరీల్లో మొలకెత్తించి 25 రోజులకు పొలంలోకి నాటాలి. దీన్ని చిగురు నాటు అంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే విత్తనాలను పొలంలో నేరుగా వేస్తారు. ఇక ఇటీవల యంత్రాల ద్వారా కూడా నాటు ఎక్కువగా చేసేస్తున్నారు. ఒక్కో పద్ధతి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చూస్తే ఫస్ట్ది సాంప్రదాయ నాట్లు. ఈ సాంప్రదాయ నాట్ల పద్ధతి అనేది మన దేశంలో చాలా కాలంగా వస్తున్న పద్ధతి. అతి పురాతన పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ముందుగా విత్తనాలను 20 నుండి 25 రోజుల పాటు నారుమడిలో నాటి ఆ తర్వాత వాటిని మెయిన్ పొలాల్లోకి మారుస్తారు. ఇది ఎక్కువగా రైతులు అనుసరించే సాంప్రదాయ పద్ధతి. ఈ పద్ధతిలో 30 నుండి 40 కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి. ఇది తడిగా ఉండే నేలకు అలాగే పుష్కలంగా నీరు ఉన్న ప్రాంతాలకు చాలా అనువైన పద్ధతి. కానీ శ్రమ ఎక్కువ, కూలీల అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నాట్లు వేసే సమయంలో పొలం పూర్తిగా ముంచి ఉంచాలి. దీనివల్ల గడ్డి సమస్య తక్కువగా ఉంటుంది. మొక్కల మధ్య సమాన విస్తీర్ణం ఉంచి మంచి దిగుబడి పొందవచ్చు. కానీ నారుమడి తయారీ, నాట్లు వేయటం వంటి ప్రక్రియల వల్ల ఇది సమయాన్ని అలాగే ఖర్చును కూడా పెంచుతుంది. దీనికయ్యే ఖర్చు దాదాపుగా 6,000 నుండి 10,000 వరకు ఉండొచ్చు. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలంటే శ్రమను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇక రెండో పద్ధతి నేరుగా విత్తే పద్ధతి. ఇక ఈ పద్ధతిలో నారుమడి లేకుండా విత్తనాన్ని నేరుగా పొలాల్లోనే విత్తుతారు. ఇది ఎక్కువగా వర్షాధారంగా సాగు చేసే వారికి అనుకూలమైన పద్ధతి అని చెప్పుకోవచ్చు. దీనిలో 2 విధాలుగా విత్తుకోవచ్చు. ఒకటి పొలం పూర్తిగా తడిగా ఉండకుండా డ్రై సీడింగ్. ఇక మరొకటి తడి పొలాల్లో వెట్ సీడింగ్. ఈ పద్ధతిలో విత్తన అవసరం తక్కువగా సుమారుగా 20 నుండి 25 కిలోల వరకు ఉంటే సరిపోతుంది. ఇది శ్రమను తగ్గిస్తుంది. అలాగే మెషిన్ల ద్వారా కూడా విత్తడం సాధ్యమవుతుంది. అయితే ఇందులో గడ్డి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి గడ్డి నివారణ కోసం ఎక్కువ జాగ్రత్త అవసరమవుతుంది. ఈ పద్ధతిలో సమయం, ఖర్చు ఆదా చేసుకోవచ్చు. కానీ విత్తనం సమానంగా పెరిగి మొక్కల వ్యాసం సరిగ్గా రావటం కాస్త కష్టమనే చెప్పాలి. ఇక ఈ పద్ధతిలో మొత్తం ఖర్చు చూసుకుంటే సుమారుగా 3,000 నుండి 5,000 వరకు ఉంటుంది. గడ్డి తీసివేయటం కోసం హెర్బిసైడ్లు ఉపయోగిస్తే సరిపోతుంది. ఇక మూడవది యంత్రాల ద్వారా నాట్లు. ఇది ఆధునిక పద్ధతి. ఇందులో ట్రాన్స్ప్లాంటర్ అనే యంత్రం ద్వారా నారుమడి మొక్కలను సమంగా పొలంలో నాటుతారు. విత్తన వినియోగం కూడా తక్కువగా ఉండి 12 నుండి 15 కిలోల మధ్య ఉంటే సరిపోతుంది. ఇక ఈ పద్ధతిలో ట్రాక్టర్తో జత అయిన యంత్రాలను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో నాట్లు వేసుకోవచ్చు. ఇక దీనివల్ల 60 నుండి 70% వరకు మన శ్రమని తగ్గించుకోవచ్చు. ఇక మెషిన్ నాట్లకు అనుకూలంగా ఉండే డాపోగ్ నర్సరీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ పద్ధతిలో మొక్కల వ్యాసం సమంగా ఉండటం వల్ల సాగులో సమర్థత పెరుగుతుంది. ఇక పొలాలు బాగా చదును చేసి తడి స్థాయి సమంగా ఉండేలా చూసుకోవాలి. అయితే ట్రాన్స్ప్లాంటర్ యంత్రం ఖరీదు ఎక్కువ, అలాగే శిక్షణ పొందిన వ్యక్తులు అవసరం కనుక అద్దెకు తీసుకోవాలి అనుకుంటే అద్దె, ఇంధనం, డ్రైవర్ ఖర్చుతో కలిపి సుమారుగా 4,000 నుండి 5,000 1 ఎకరానికి ఖర్చు అవుతుంది. ఇది పెద్ద విస్తీర్ణంలో వరి సాగు చేసే రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక నాలుగవది ఎస్ఆర్ఐ పద్ధతి.
ఈ ఎస్ఆర్ఐ పద్ధతి అనేది నీటి వినియోగాన్ని తగ్గిస్తూ అధిక దిగుబడిచ్చే మార్గంగా అభివృద్ధి చేయబడింది. ఈ పద్ధతిలో 8 నుండి 12 రోజుల చిన్న మొక్కలను మాత్రమే వాడతారు. ఒక్కో మొక్కను ఎక్కువ అంతరం అనగా 25x25 సెంటీమీటర్ల దూరంతో నాటుతారు. విత్తన అవసరం చాలా తక్కువ, 2 నుండి 5 కిలోలు మాత్రమే సరిపోతుంది. ఇక తక్కువ నీటితో నేల తేమను కలిగి ఉండేలా పాటించాలి. గడ్డి నివారణ కోసం మొదటి దశలో ఎక్కువ శ్రమ అవసరమవుతుంది. అయితే దీని ద్వారా భూసారత మెరుగవుతుంది, మట్టి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక ఈ పద్ధతిలో ఖర్చు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. సుమారుగా 4500 నుండి 6500 ఒక ఎకరానికి సరిపోతుంది. కానీ ఇది మంచి శిక్షణ, నిరంతర పర్యవేక్షణ అవసరమయ్యే పద్ధతి. గడ్డి క్రమం తప్పకుండా తీసివేయాలి. ఇక సాంకేతికంగా సరికొత్తదైనప్పటికీ దీని ద్వారా దిగుబడి 15 నుండి 25% వరకు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక వరి సాగు కోసం ఏ పద్ధతి ఎంచుకోవాలో, భూమి పరిస్థితి ఎలా ఉండాలో, నీటి లభ్యత, శ్రమ, యంత్రాల అందుబాటు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నేల తయారీ అనేది ఈ వరి పంటకు ఎలా ఉండాలి అన్నది ఒక్కసారి చూస్తే, నాట్లు వేసుకునే పద్ధతి అనుసరిస్తే నారుమడి సిద్ధం చేసుకునే విధానం ఎలా అంటే, ఎకరాకు 2 గంటలు లేదా 5 సెంట్ల స్థలాన్ని నారుమడి కోసం సిద్ధం చేసుకోవాలి. 20 నుండి 24 కిలోల విత్తనం నారుమడిలో విత్తుకోవాలి. ఇక విత్తనం వేసే సమయంలో ఎకరా నారుమడిలో యూరియా 2.5 కిలోలు మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 6.5 కిలోలు మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1.75 కిలోల మొత్తాన్ని సిద్ధం చేసుకున్న నారుమడి దుక్కిలో వేసుకోవాలి. ఇక చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెట్టింపు మోతాదులో వేయాల్సి ఉంటుంది. 2.5 కిలోల యూరియా విత్తిన 12 నుండి 14 రోజుల్లోపు వేయాల్సి ఉంటుంది. ఇక నారుమడిలో ఊదా నిర్మూలనకు బ్యూటాక్లోర్ 50 ml 10 లీటర్ల నీటికి కలుపుకొని విత్తిన 7 నుండి 9 రోజుల్లో లేదా సైహలోపాస్ పి బుటైల్ 20 ml 10 లీటర్ల నీటికి కలుపుకొని విత్తిన 14 నుండి 16 రోజుల్లో మడిలో నీటిని తీసివేసి పిచికారీ చేయాలి. ఇక రబీలో చలి వలన జింక్ లోప లక్షణాల సవరణకు జింక్ సల్ఫేట్ 20 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే సరిపోతుంది. ఇక నాటు కోసం పొలాన్ని సిద్ధం చేసుకునే విధానం ఒక్కసారి చూస్తే, వరి నారు వయస్సు 25 నుండి 30 రోజులు మించకుండా చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో పొలంలో వేసిన నారు మొదటి ఎదుగుదల బాగుంటుంది. ఒకవేళ నాటు వేయటం ఆలస్యమైనప్పుడు నారు కొనలను త్రుంచి నాటు వేయాల్సి ఉంటుంది. వివిధ తెగుళ్ల నివారణకు పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక నాటు వేసే ముందు 2 నుండి 3 సార్లు వారం రోజుల వ్యవధిలో పొలాన్ని దమ్ము చేయాలి. ఇలా చేస్తే కలుపు మొక్కలను పూర్తిగా నాశనం చేయవచ్చు. బురద పొలం చివరి దమ్ములో ఎకరానికి ఒక బస్తా DAP 50 కిలోలు మరియు యూరియా 10 కిలోలు మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 10 కిలోలు వేసి నాటు వేసుకోవాలి. ఇక నత్రజని ఎరువును యూరియా రూపంలో పైరు ఎదుగుదలను బట్టి 2 నుండి 3 సార్లు బురద పదునులో వేయాల్సి ఉంటుంది. ఇక పైరు 50 నుండి 60 రోజుల మధ్య వయస్సులో 50 కిలోల యూరియాలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 15 కిలోలు కలుపుకొని తప్పనిసరిగా వేయాలి. ఇక తెగుళ్లకు వ్యవసాయ అధికారులు సిఫార్సు చేసిన పురుగు మందులను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక వరి విత్తే దూరం మనం ఒక్కసారి చూసినట్లయితే, వరి పంట సాగులో ఈ విత్తన రకం ప్రకారం చేలో నాటే దూరం చతురస్ర మీటరుకు నాటే మొక్కల సంఖ్య మారుతూ ఉంటుంది. దీన్ని బట్టి రైతులు తగిన దూరంలో నాటడం ద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు. దీర్ఘకాలిక రకాల వరి అంటే 140 రోజులకు పైగా ఉన్న రకాలకు ప్రతి మొక్కను 20x15 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. ఈ విధంగా నాటినప్పుడు ఒక్కో చతురస్ర మీటరుకు సుమారు 33 కుదుర్లు వస్తాయి. మధ్యకాలిక రకాలు అనగా 125 నుండి 140 రోజులు, అలాగే స్వల్పకాలిక రకాలు అనగా 125 రోజుల లోపు, ఈ 2 కాల రకాలను ఏవి తీసుకున్నా కూడా ఖరీఫ్ కాలంలో 20x15 సెంటీమీటర్ల దూరంతో నాటితే చతురస్ర మీటరుకు 33 కుదుర్లు వస్తాయి. అదే రబీ కాలంలో నాటితే 15x15 సెంటీమీటర్ల దూరంలో నాటాల్సి ఉంటుంది. ఇక దీంట్లో 44 కుదుర్లు మీటర్కు వస్తాయి. ఇక ఎడగోర సాగులో వరి విత్తనాలను 15x10 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి.
ఈ పద్ధతిలో నాటినప్పుడు ఒక్కో మీటరుకు సుమారు 66 కుదుర్లు వస్తాయి. ఇక యాంత్రిక నాటే పద్ధతిలో అయితే వరి మొక్కలను 30 × 10 సెంటీమీటర్ల దూరంలో నాటాల్సి ఉంటుంది. ఈ రకంగా నాటినప్పుడు ఒక్కో మీటరుకు సుమారు 33 మొక్కలు అనగా కుదుర్లు ఉంటాయి. అంతేకాకుండా భూసారం ఎక్కువగా ఉన్న పొలాల్లో తక్కువ కుదుర్లు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుర్లు ఉండేటట్టుగా నాటాల్సి ఉంటుంది. ముదురు నారు నాటిన కుదుర్లను సంఖ్యను పెంచి ప్రతి కుదుర్లో 4 నుండి 5 మొక్కలు ఉండేలా చూసుకోవాలి. అలాగే ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువులను సిఫార్సు కంటే 25% పెంచి 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా అంటే 2/3 భాగాన్ని దమ్ములోనూ మిగతా 1/3 భాగాన్ని అంకురం దశలోనూ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక వరికి ఉపయోగించే ఎరువులు ఎకరాకు కేజీ లెక్కను మనం ఒకసారి చూసుకుంటే వివిధ వ్యవసాయ మండలాల్లో వరి పంటకు అవసరమయ్యే పోషకాల మోతాదులు భిన్నంగా ఉంటాయి. ఈ మోతాదులు భూమి స్వభావం, వర్షపాతం, సాగు పద్ధతులు మరియు సీజన్ని బట్టి ఖరీఫ్ మరియు రబీ కాలాలకు వేరువేరుగా ఉంటాయి. ఒక ఎకరాకు ఎంత మోతాదు ఉన్న ఎరువులు అవసరమవుతాయో చూస్తే గోదావరి డెల్టా మండలంలో ఖరీఫ్ సీజన్లో నత్రజని 36 కిలోలు, ఫాస్ఫరస్ 24 కిలోలు మరియు పొటాషియం 24 కిలోలు ఒక ఎకరాకు అవసరమవుతాయి. అదే మండలంలో రబీ సీజన్లో అయితే నత్రజని 72 కిలోలు, ఫాస్ఫరస్ 36 కిలోలు మరియు పొటాషియం 24 కిలోలు అందించాల్సి ఉంటుంది. ఇక కృష్ణా డెల్టా మరియు తేలిక భూముల ప్రాంతంలో అయితే ఖరీఫ్కు నత్రజని 32 నుండి 36 కిలోలు, ఫాస్ఫరస్ 24 కిలోలు, పొటాషియం 16 నుండి 24 కిలోల వరకు అవసరమవుతుంది. ఇక అదే ప్రాంతంలో రబీ సీజన్లో చూసినట్లయితే నత్రజని 72 కిలోలు, ఫాస్ఫరస్ 36 కిలోలు, పొటాషియం 24 కిలోలు అవసరమవుతాయి. ఇక ఉత్తర కోస్తా మండలంలో ఖరీఫ్ కాలంలో అయితే 32 కిలోల నత్రజని, 24 కిలోల ఫాస్ఫరస్, 16 నుండి 20 కిలోల పొటాషియం అవసరమవుతాయి. ఇక రబీ కాలంలో చూస్తే ఇది 48 కిలోల నత్రజని, 24 కిలోల ఫాస్ఫరస్, 20 కిలోల పొటాషియంగా మారుతూ ఉంటుంది. ఇక దక్షిణ మండలంలో ఖరీఫ్ సీజన్లో అయితే 32 కిలోల నత్రజని, 24 కిలోల ఫాస్ఫరస్, 16 కిలోల పొటాషియం అవసరం పడగా రబీలో అయితే నత్రజని 48 కిలోలు, ఫాస్ఫరస్ 24 కిలోలు, పొటాషియం 16 కిలోలుగా ఉంటుంది. తక్కువ వర్షపాతం కలిగిన మండలాల్లో ఖరీఫ్ సీజన్లో అధిక మోతాదుల్లో ఎరువులు అవసరమవుతాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక నత్రజని 96 కిలోలు, ఫాస్ఫరస్ 32 కిలోలు, పొటాషియం 32 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఎత్తైన ప్రదేశాల్లో నత్రజని 32 కిలోలు, ఫాస్ఫరస్ 24 కిలోలు, పొటాషియం 20 కిలోలు ఖరీఫ్ సీజన్కు అవసరమవుతాయి. ఇక ఈ మోతాదులు పాటించడం ద్వారా వరి పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి సాధించవచ్చు. రైతులు తమ ప్రాంతానికి, భూమి రకానికి తగ్గట్టుగా ఈ పోషకాలను సరిగ్గా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇక ఎరువులు వేసుకునే విధానం ఎలా ఉండాలి అంటే వివిధ రకాల వరి సాగు విధానాలు భూమి స్వభావం, భూసారత, విత్తనాల రకాలు, నీటి లభ్యత, వాతావరణం ఆధారంగా మారుతూ ఉంటుంది. నత్రజని ఎరువులు యూరియా లేదా కాంపౌండ్ ఎరువుల రూపంలో వాడవచ్చు. నత్రజని 3 సార్లు విడగొట్టి వాడాల్సి ఉంటుంది. నాటే ముందు మొదటి దశలో అనగా 15 నుండి 20 రోజుల తర్వాత, ఇక రెండో దశలో 30 నుండి 40 రోజులకు వేసినప్పుడు మంచి ఫలితాలను మనం సొంతం చేసుకోవచ్చు. అయితే వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు మాత్రం నీరు వేసిన తర్వాతే ఎరువు వేయాలి. ఇక 50 కిలోల యూరియాను తీసుకొని 10 లీటర్ల వేప నీరు లేదా 250 లీటర్ల తడిచిన మట్టిలో కలిపి 2 రోజుల పాటు ఉంచితే నలుపు రంగు ద్రావణం తయారవుతుంది. ఇది వాడితే మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఎరువులు వేసేటప్పుడు నేల తడి దమ్ముగా ఉండాలి. పొడి నేలలో వేస్తే మొక్కలు సరిగ్గా వాటిని గ్రహించలేవు. విదేశీ ఎరువులు తక్కువ వయస్సున్న మొక్కల దశలోనే వేయాల్సి ఉంటుంది. ఇక తేలికపాటి భూముల్లో ముందుగా వేయాల్సి ఉంటుంది. వృద్ధి దశలో ఎరువులు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలైతే అవసరమవుతాయి. కాంపౌండ్ ఎరువులను మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు వేసినట్లయితే ఆ తర్వాత వృద్ధి దశలో మళ్ళీ వేయక్కర్లేదు. ఇక ముదురు నారు నాటే రైతులు నత్రజని ఎరువుని 25% ఎక్కువగా వేయాలి. 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా వేసి 2/3 భాగం నాటే ముందు దమ్ములో వేస్తే మిగిలిన 1/3 భాగాన్ని ఆ తర్వాత దశలో వేయాల్సి ఉంటుంది. ఇక వరిలో ఎలాంటి సూక్ష్మ పోషక లోపాలు వస్తాయి అన్నది ఒక్కసారి మనం చూస్తే మొదటిగా జింక్ లోపం. దీనికోసం
వరి మొక్కల్లో 3 నుంచి 4 ఆకుల్లో తెల్లటి చారలు కనిపిస్తాయి. నాటిన 2 నుండి 6 వారాల్లో ఈ లక్షణాలు వస్తాయి. మధ్య అంచుల్లో పచ్చదనం లేకపోతే తెల్ల మచ్చలు వస్తాయి. ఆకులు చిన్నగా మారిపోతాయి. పెరుగుదల నెమ్మదిగా జరుగుతుంది. నల్లగా ఎరుపు రంగులో ఉండే వేళ్లు కనిపిస్తాయి. ఇవి వచ్చినప్పుడు వరి మొక్కల్లో జింక్ లోపం ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఇక జింక్ లభ్యత ఎలా ఉంటుంది మొక్కలకి అన్నది ఒకసారి చూస్తే, భూమిలో ఎరువులు ఎక్కువైతే జింక్ మొక్కలకు అందదు. విత్తిన 3 రోజుల్లోపు జింక్ అవసరం ఉంటుంది. తక్కువ వయసులో ఉండే మొక్కల్లో జింక్ కొరత వల్ల మచ్చలు, వృద్ధిలో తేడాలు వస్తాయి. ఇక డ్రిప్ లేదా తేనె తట్టు పద్ధతుల వల్ల జింక్ లభ్యత అనేది తగ్గిపోతుంది. ఇక దీనికోసం నివారణ ఏం చేయాలి అంటే, ఒకే వరి పంటను పదే పదే సాగు చేస్తే జింక్ లోపం ఎక్కువగా వస్తుంది. రెండో పంట వరుసలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో 20 రోజుల వయసు వచ్చే వరకు జింక్ లోప లక్షణాలు వస్తే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి. 2 వారాల గ్యాప్తో మరోసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇక ఇనుము లోప లక్షణాలు ఎలా ఉంటాయి వరిలో అంటే, ఇనుము లోపం వలన వరి ఆకులు తెల్లగా మారుతూ వృద్ధి తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. ముఖ్యంగా నీరు నిలిచే లోతైన భూముల్లో ఈ లోపం కనిపిస్తుంది. లేత ఆకులు తెల్లగా మారి ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకులు చనిపోతాయి. నత్రజని ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు నిగనిగలాడినా వృద్ధి మందగిస్తుంది. ఇక దీని నివారణకు ఏం చేయాలంటే, దంప నారుమళ్లు వేస్తే ఈ సమస్య రాదు. లీటర్ నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ద్రావణాన్ని 0.5 నుండి 1% వాడాలి. ఇక ఫెరిక్ సల్ఫేట్ లేదా చీలేటెడ్ ఐరన్ పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే నీరు నిలవ ఉండకుండా చూడాలి. ఇక మాంగనీస్ లోప లక్షణాలు ఎలా ఉంటాయంటే, నారుమడి దశ నుండి కనిపిస్తుంది ఈ లక్షణాలు. లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు ఆకుపచ్చదనం కోల్పోయి ఈనెలు మాత్రం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అందువలన పక్కన ఆకుపచ్చ, పసుపచ్చ చారలుగా మనకి కనిపిస్తాయి. ఇక దీనికోసం ఏం చేయాలంటే, లీటర్ నీటికి 2 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ను కలిపి 4 నుండి 5 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి. ఇవాల్టి వీడియోలో మనం వరి నారుమళ్ల నుండి వరి విత్తనాలు, అలాగే వాటి సూక్ష్మ లోపాలు, ఎరువులు ఇవన్నీ కూడా చూసాం. ఇక నెక్స్ట్ వీడియోలో వరిలో కనిపించే కలుపు సమస్యలు, నీటి నిర్వహణ పద్ధతులు, చీడపీడల నియంత్రణ, దిగుబడి మరియు నాణ్యతా ప్రమాణాలపై ప్రభావం, అలాగే కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మరిన్ని ఉపయోగకరమైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి అగ్మార్క్స్.